వ్యూవర్స్ వెల్కమ్ టు విఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. ఈరోజు మనతో పాటు డిజీ లోన్స్ గురించి చెప్పడానికి, అందులో సిబిల్ ఎలా తగ్గుతుంది, సిబిల్ ఎలా డెవలప్ చేసుకోవచ్చు, సో సిబిల్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, సో సిబిల్లో ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, సో సిబిల్ ఎందుకు చెడిపోతుంది, సో దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే సిబిల్ ఏం చేయాలి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు అయితే ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు? ఓకే, బాగున్నారండి. సో చాలా మందికి అండి సిబిల్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా డౌట్ ఉంది. సో చాలా మంది సిబిల్ పడిపోతుంది అని అంటుంటారు. లైక్ ఇప్పుడు లోన్ తీసుకుంటారు, లోన్ తీసుకున్న తర్వాత కూడా కట్టకుండా ఆగిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు, ఒక 3 months 2 months అలాగా. సో అలాంటప్పుడు ఛార్జెస్ పెరుగుతాయి అని అంటుంటారు. అవును. సో అది ఎందుకు పెరుగుతుంది, అసలు సిబిల్ అంటే ఏంటి, దీని గురించి ఒకసారి చెప్పేయండి. సిబిల్ అంటే కస్టమర్ యొక్క పర్సనలైజేషన్ అండి. ఎందుకు అని అంటే ఇప్పుడు మనకి ఈవెన్ ఎక్కడికి వెళ్ళినా ఒక ఐడెంటిటీ అనేది, మనం జాబ్కి వెళ్ళినా ఒక ఐడెంటిటీ అనేది మనకు ఉంటుంది. సో ఐడి కార్డ్ ఉంటుంది, పలానా పర్సన్ పలానా వర్క్ చేస్తారని ఒక ఐడెంటిఫై ఉంటుంది. సో ఇది కూడా సిబిల్ అనేది కస్టమర్ యొక్క ఐడెంటిఫై అనమాట. ఓకే, అది ఉంటేనే మనకు స్కోర్ అనేది, అంటే కస్టమర్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికే సిబిల్ మనం యూజ్ చేస్తాం. ఓకే, ఆ సిబిల్ వల్లనే కస్టమర్ కట్టగలుగుతాడా లేదా లోన్స్, ఇంకా ప్రీవియస్ ఏమైనా ఉన్నాయా, ఎక్కడన్నా డ్రాబ్యాక్స్ ఉన్నాయా, డిపిడీస్ ఉన్నాయా, ఓవర్ డీస్ ఉన్నాయా అని తెలుసుకోవడం కోసమే సిబిల్ అనేది మేజర్ పార్ట్ అనమాట. ఓకే, లోన్స్ పర్పస్. సో సిబిల్ ఎలా చెక్ చేస్తారంటే, లైక్ బ్యాంక్ అదే పర్సనల్ లోన్ ఇస్తూ ఉంటారు, ఏమైనా లోన్ తీసుకునేటప్పుడే మీరు ఈ పర్సన్కి ఇవ్వచ్చా లేదా అని చెప్పి మెయిన్గానే సిబిల్ అనేది చెక్ చేస్తారా? చెక్ చేస్తామండి. ఎందుకు అని అంటే కస్టమర్కి 2 types ఉంటాయండి సిబిల్ చెక్ చేసుకోవడానికి, 2 methodsలో. ఓకే, ఒకటి హార్డ్ ఎంక్వైరీ ఉంటుంది, ఒకటి సాఫ్ట్ ఎంక్వైరీ ఉంటుంది. 2 types ఉన్నాయి. 2 types ఉంటాయి. సాఫ్ట్ ఎంక్వైరీ అని అంటే కస్టమర్ వెబ్సైట్ త్రూ నుంచి చేసుకోవడం అనమాట. ఓకే, ఎందుకంటే కస్టమర్ అదొక వెబ్సైట్ ఉంటుంది, సిబిల్.com, పైసా బజార్ అలాంటివి ఉంటాయి. అందులో చెక్ చేసుకుంటే మనకి సిమిలారిటీ, అంటే కస్టమర్కి ఏమేమి లోన్స్ ఉన్నాయనే సిమిలారిటీ అనేది అందులో కనిపిస్తుంది. ఓకే, అందులో మనం చెక్ చేసుకోవచ్చు కస్టమర్ సిబిల్ స్కోర్ ఎలా ఉంది, ఇంకేమైనా ప్రీవియస్లో ఏమన్నా డిపిడీస్ ఉన్నా, అంటే ఎన్ని డేస్ లేట్ పేమెంట్ కట్టిండు, ఎక్కడన్నా ఓవర్ డ్యూ స్కిప్ చేశారా లేకుంటే కట్టకుండా అన్నది కనిపిస్తుంది. హార్డ్ ఎంక్వైరీ అంటేనేమో ఏదన్నా బ్యాంక్కి వెళ్ళి కస్టమరు లాగిన్ చేసినప్పుడు అందులో, అంటే ఆ బ్యాంక్ వాళ్ళు చెక్ చేసుకునే దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. ఒకవేళ కస్టమర్ ఇప్పుడు లోన్ కావాలన్నాడు అనుకో, ఏదన్నా యాక్సిస్ కానీ, ఐసిఐసి కానీ, హెచ్డిఎఫ్సి కానీ అందులో లాగిన్ చేస్తే వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు కస్టమర్ యొక్క సిబిల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని చెక్ చేసుకుంటారు కదా, దాన్ని హార్డ్ ఎంక్వైరీ అంటారు. సాఫ్ట్ ఎంక్వైరీ వల్ల కస్టమర్కి అయితే ఏం సిబిల్ మీద ఎఫెక్ట్ అనేది పడదు. హార్డ్ ఎంక్వైరీ వల్లనైతే కంపల్సరీ పడుతుంది. ఎంక్వైరీస్ అంటే ఒక మంత్లో ఒక 2-3 times అలా చేశారనుకో నో ఇష్యూ. ఎందుకు అంటే ఆర్బీఐ వాళ్ళు 2-3 counts అంటే 30 daysకి ఒక కౌంటింగ్ చేస్తుంది అనమాట. దానివల్ల మనకి డ్రాబ్యాక్ అనేది ఏముండదు. ఒకవేళ మల్టిపుల్ లాగిన్స్ అంటే అదర్ బ్యాంక్స్లో ఇంక్రీడ్ అంటే ఒక మంత్లో ఒక 8 or 9 అట్లా, కొంతమంది ఏం చేస్తారు ర్యాక్ రేట్ ఎలా ఉంది, అంటే ఏ బ్యాంక్లో ఎలా ఇస్తున్నారు చెక్ చేద్దామని మల్టిపుల్గా లాగిన్ చేస్తారు. దానివల్ల మనకి 0.1 అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అందుకని మనం హార్డ్ ఎంక్వైరీ చూజ్ చేసుకోకూడదు. అంటే ఇప్పుడు 2-3 డిలే పేమెంట్స్ అయినా కూడా సిబిల్ అన్నది ప్రాబ్లం ఉండదా? ఇన్ఫాక్ట్ లైక్ ఇంపాక్ట్ ఏమి ఉండదా? ఇంపాక్ట్ ఏమి ఉండదు అనండి. ఎందుకు అనంటే మనకు ఆర్బీఐ వాళ్ళు చెక్ చేసేది ఏంది అని అంటే 30 daysకి కౌంటింగ్ చేస్తారనమాట. ఇప్పుడు కస్టమర్కి ఒక 5th ఉంది ఈఎంఐ, ఆయన ఒక 7th కట్టిండు అనుకో, దానివల్ల మనకి ఎఫెక్ట్ అనేది ఏం పడదు. ఒక 10 days కానీ 20 days అలా చేసినప్పుడు కస్టమర్కి అంటే మనకి సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే కస్టమర్కి బ్యాలెన్స్ మెయింటైన్ షీట్ చేస్తున్నాడా లేదా, ఒకవేళ ఈఎంఐ డేట్ రోజే పడింది అనుకో చార్జెస్ పెనాల్టీ పడుతుంది మనకి. అంటే ఈఎంఐ ఒక 5th ఉంది అనుకో, మనం 4th రోజే ఈఎంఐ అమౌంట్ బ్యాంక్లో మెయింటైన్ చేయాలి. 4th or 3rd బెటర్. అలా ఉన్నప్పుడు బ్యాంక్ వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు కదా, చెక్ చేసుకున్నప్పుడు కస్టమర్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాడు ఈఎంఐని, అప్పుడు మనకి సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎఫెక్ట్ అనేది మనకి సిబిల్కి ఏం పడదు. ఓకే, కొంతమంది ఒక 5 months 6 months లేట్గా కడుతూ ఉంటారు, సో అప్పుడు కూడా సిబిల్ అన్నది పడిపోద్దా? పడిపోతుందండి. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు కొన్ని వెబ్సైట్స్ మీరు ఇందాక చెప్పినట్టు సిబిల్ పెరగడానికి కూడా కొన్ని యాప్స్ ఉన్నాయి కదా. అవును. సో ప్లే స్టోర్లో కొన్ని యాప్స్ క్లిక్ చేస్తున్నారు, సో దాని వల్ల కూడా ఏమైనా పెరుగుద్దా, లేదంటే అది కూడా ఏమైనా ఫేక్ యాప్స్ అంటారా? అంటే మనము అంటే అది యాప్స్ మనం చెక్, అంటే లోన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమంది ఇట్లా డౌన్లోడ్ చేసేసుకుంటున్నారు. సో మీరేమన్నారు, సో డిలే పేమెంట్స్ అయితే సిబిల్లో తెలిసిపోద్ది అని అన్నారు. సో దాన్ని ఇంకా సిబిల్ అనేది
డౌన్ అయిపోయిందంటే మనము చార్జెస్ ఉంటాయి సపరేట్గా, చెక్ బౌన్సెస్ ఉంటాయి. సో ఇవి కట్టిన తర్వాతే సిబిల్ అన్నది పెరగడానికి ఆస్కారం అన్నారు. మరి ఈ యాప్స్ ఇలా చేయకుండా డైరెక్ట్గా సిబిల్ పెరగాలని చెప్పి డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కొన్ని వెబ్సైట్స్లో. సో అలా ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా సిబిల్? అంటే యాప్స్ అనేది అదే జెన్యూన్ యాపా కాదా అని చెక్ చేసుకోవాలి. అన్ని యాప్స్ కూడా డౌన్లోడ్ చేయడం కస్టమర్కి ప్రాబ్లమే. అది కూడా అది జెన్యూన్ యాపా, గవర్నమెంట్ నుంచి అలొకేట్ చేసిందా లేదా, రేటింగ్స్ ఎలా ఉన్నాయి అలా చెక్ చేసుకొని యాప్ లోన్స్ తీసుకుంటే కస్టమర్ సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దానివల్ల ఎఫెక్ట్ ఏముండదు. కానీ మనం చూజ్ చేసుకున్న రైట్ ఆర్ రాంగ్ అని మనం ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటే కస్టమర్ సేఫ్. ఓకే, సో ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి సిబిల్ స్కోర్ అన్నది? అంటే కస్టమర్స్ వాళ్ళు ఏం చేస్తారు అని అంటే మనకు మెయింటెనెన్స్ షీట్ అనేది పర్టికులర్గా వాళ్ళు మెయింటైన్ చేయరు అనమాట. బ్యాలెన్స్ మెయింటైన్ చేయరు. మళ్ళీ ఈఎంఐ ఒక బ్యాంకుకు ఉంటుంది, వాళ్ళ శాలరీ అకౌంట్ వచ్చేసి ఇంకో బ్యాంక్ ఉంటుంది. సో ఆ టైంలో శాలరీస్ పడకపోయినా కానీ, మర్చిపోయినా కానీ, అంటే గుర్తులేక, అంటే అదే బ్యాంకింగ్ ఇచ్చారు అనుకో, సో యాజ్ యూజువల్గా కస్టమర్ ఈఎంఐ డేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడే ఈఎంఐ అని కట్ అయిపోతుంది, ఆటో డెబిట్ అనమాట. కాకపోతే ఏంటంటే వీళ్ళు వేరే అకౌంట్ నెంబర్ ఇస్తారు, దాంట్లో బ్యాలెన్స్ లేకపోవడం, లేకుంటే వీళ్ళు ఒక బ్యాంక్ అంటే వాళ్ళ 2-3 బ్యాంక్స్ యూజ్ చేస్తుంటారు కస్టమర్స్. అలా వాళ్ళు చేంజ్ చేయడం వల్ల కూడా మర్చిపోయి ఏదైనా వర్క్ విషయంలో ఉండి మర్చిపోయినా కానీ మనకి ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, పెనాల్టీ పడుతూ ఉంటుంది, ఆడ చెక్ బౌన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా కాకుండా మనకి ఒకటే అంటే రెగ్యులర్ అకౌంట్ ఒకటి మెయింటైన్ చేస్తే సరిపోతుందండి. రెగ్యులర్ అకౌంట్ అంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఒక్క అకౌంట్ యూజ్ చేసి అదే బ్యాంక్ అకౌంట్ని ఈ ఆటో డెబిట్కి మనం పెట్టేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్గా మన శాలరీ పడగానే మనకి ఆటో డెబిట్ అనేది ఈఎంఐ జరుగుతుంది. ఓకే, ఇంకా కొంతమందికి క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదండి. సో క్రెడిట్ కార్డ్తో కూడా చాలా మంది ఎలా అంటే మనీ తీసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు, సో మళ్ళీ కడుతూ ఉంటారు. సో అయినా కూడా వాళ్ళకి పేమెంట్ కట్ అయిపోతూ ఉండడము, అంటే ఎక్కువ చార్జెస్, అలా కూడా సిబిల్ పడిపోతుందా? అలా కూడా ఛాన్సెస్ అంటే మన క్రెడిట్ కార్డ్ అనేది ఆన్లైన్ టు ఆన్లైన్ చేసేస్తేనేమో ఇష్యూస్ అనేది ఏముండదండి. ఎందుకంటే కొంతమంది బాయ్స్ ఎక్కువ పెట్రోల్ బంక్ దగ్గర యూజ్ చేస్తూ ఉంటారు, విత్డ్రా చేస్తూ ఉంటారు. విత్డ్రా చేయడం వల్ల కొన్ని బ్యాంక్స్ అసలు లోనే ప్రాసెస్ చేయదు. సో అందుకని మనం ఏం చేయాలి అని అంటే ఆన్లైన్ టు ఆన్లైన్ ప్రాసెస్ చేయాలి. కార్డ్ లిమిట్ కంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. అంటే ఒక కార్డ్ ఇప్పుడు పెట్రోల్ బంక్స్ కూడా అసలు అదే ట్రాన్సాక్షన్ అనేది జరగకూడదా? అంటే ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఓకే, ఆన్లైన్ అయితే ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఆఫ్లైన్ లైక్ విత్డ్రా క్యాష్ ఇచ్చుకుంటే ప్రాబ్లం అంటే విత్డ్రా చేసుకుంటా అంటారు అనమాట. అలా చేస్తే కొన్ని బ్యాంక్స్ అసలు లోనే చేయదు కస్టమర్కి. మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తారు అని అంటే కార్డ్ లిమిట్ కంటే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. లిమిట్ ఒక 2 lakhs ఉందనుకో, వాళ్ళు 250 వాడుతూ ఉంటారు. అట్లా ఓవర్ లిమిట్ వాడడం వల్ల కూడా కస్టమర్కి సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా మనం చేయకుండా కస్టమర్ని ఒక 30% అమౌంట్ అనేది క్రెడిట్ కార్డులో పక్కా ఉంచాలి. ఓకే, ఇంకా నాకు ఒక డౌట్ వచ్చిందండి. చాలా మంది ఇప్పుడు కస్టమర్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో ఒకటి తీసుకున్నారనుకోండి, వేరే కంపెనీ మారితే వేరే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, సో అవన్నీ తీసుకుంటూ ఉంటారు. సో వేరే బ్యాంక్తో కూడా వీళ్ళు లోన్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా, సో అప్పుడు కూడా సివిల్ అన్నది చూపిస్తుందా? అంటే ఆధార్ కార్డ్ ఒకటే ఉంటుందంటారా? లేదండి, ఏ బ్యాంక్లో అయినా అంటే యాప్ లోన్స్లో తీసుకున్నా కానీ మనకి సిబిల్ మస్ట్ అండ్ షుడ్ చెక్ చేస్తారు. అది సిబిల్ అనేది చెక్ చేసుకున్న తర్వాతనే కస్టమర్కి లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అయ్యింది అనుకో, లోన్స్ ఇవ్వడం జరగదు. ఎందుకు అని అంటే కస్టమర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేదే సిబిల్. ఎందుకంటే ఇది అన్సెక్యూర్ లోన్స్ కాబట్టి కస్టమర్ ఎక్కడ ఉంటారో తెలియదు. ప్రాపర్గా మనము ఫేస్ టు ఫేస్ అనేది కస్టమర్ని మనం మీట్ అవ్వలేం. యాప్స్లోనే కానీ డిజిటల్, ఇప్పుడు అంతా డిజిటల్ ప్రాసెస్ అయింది. సో అందుకని కస్టమర్ పర్ఫార్మెన్స్ అనేది ఒక సిబిల్లోనే మనకు తెలుస్తుంది. సో ఆ సిబిల్ స్కోర్ అనేది మనం చెక్ చేసుకొని లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ పర్సన్ సిబిల్ స్కోర్ పడిపోయింది, సో మాక్సిమం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలండి? 700 అబౌవ్ ఉండాలి. ఓకే, సో 700 లేదు, 500, 550కి పడిపోయింది సిబిల్ స్కోర్. సో అలాంటప్పుడు అతను మళ్ళీ రిపేర్ చేసుకోవాలి, తన సిబిల్ స్కోర్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఏం లేదండి, కంటిన్యూస్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఒక 1 year కస్టమర్ అలానే పేమెంట్ చేశారే అనుకో, ఇన్ టైంలో కంపల్సరీ సిబిల్ స్కోర్ అనేది 0.2 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది పర్ మంత్. అలా ఒక 1 year పేమెంట్ చేశారనుకో ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది.
మనం సిబిల్ అనేది రిపేర్ అంటే ఎడిట్ చేయడానికి ఆప్షన్ ఉండదు, ఓన్లీ రిపేర్ మాత్రమే చేసుకుంటాం, అది కస్టమర్ చేతిలోనే ఉంటుంది. ఇంకొంతమంది అండి గోల్డ్ లోన్ తీసుకుంటే మనకు సిబిల్ స్కోర్ పెరుగుతుంది అని అంటున్నారు. సో నిజమేనా అసలు? నిజమే అండి, సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎలా అండి గోల్డ్ లోన్ తీసుకోవడం వల్ల పెరగడం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే గోల్డ్ లోన్ ఎలా ఉంటుంది అని అంటే కస్టమర్ ఎంత గోల్డ్ పెట్టిండు, ఎన్ని గ్రామ్స్ పెట్టిండో దానికి ఒక ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాడు కస్టమర్. మళ్ళీ తన అమౌంట్ ఒకవేళ ఇప్పుడు ఒక 1 lakh తీసుకున్నాడు అనుకో, ఆ 1 lakh ఇంట్రెస్ట్ మాత్రమే పే చేస్తాడు. ఒకవేళ తనకి ఎక్కడైనా అమౌంట్ వచ్చింది అనుకో, వచ్చినప్పుడు కస్టమర్ ఆ అమౌంట్ కట్టి తీసుకోవచ్చు. అంటే కస్టమర్కి ఎక్కువ బెడన్ అనేది పడదు అనమాట. ఇప్పుడు ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది, పేమెంట్ ఇప్పుడు మన పర్సనల్ లోన్స్ అయితే ఇంట్రెస్ట్ విత్ లోన్ రెండు పేమెంట్ చేయాలి, రెండు కలిపే కస్టమర్కి ఈఎంఐ లెక్క వస్తుంది. గోల్డ్ లోన్ అయితే ఓన్లీ ఇంట్రెస్ట్ పే చేస్తారు. సో అది బర్డన్ తక్కువ, కస్టమర్ కి అమౌంట్ తక్కువ, అది ఇన్ టైం లో కట్టుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఓకే, సో అలా సిబిల్ అనేది మనకు పెరుగుతుంది. ఒకవేళ కొంతమంది కట్టలేని సిచ్యువేషన్ ఉంటుంది, ఇప్పుడు 6 months ఉంటుంది టెన్యూర్ అన్నారు కదా గోల్డ్ లోన్ కి. సో 6 months లో 5 months కడతారు కరెక్ట్ గా, ఇంకా మేము కట్టలేము, మాకు దగ్గర డబ్బులు లేవు, సో తర్వాత ఒక 2-3 months తర్వాత చూద్దాం అన్నప్పుడు టెన్యూర్ ఏమైనా పెంచుకోవడానికి ఉంటుందా? పెంచుకోవడానికి అయితే ఏముండదండి, కాకపోతే టైం ఇస్తారు. ఏదంటే మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే డెత్ అలాంటివి ఏమన్నా జరిగినప్పుడు కస్టమర్కి ఒక ఎక్స్చేంజ్గా లెక్క అంటే ఒక 2-3 months అట్లా టైం ఇస్తారు. అదైనా వాళ్ళు డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తేనే, ఆ ఇష్యూస్కి సంబంధించి ఏమైంది అనే ఇష్యూస్కి సంబంధించి డాక్యుమెంట్ ఇస్తే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం. 2-3 months ఆగైనా కట్టొచ్చు. మళ్ళీ అది ఎక్స్టెండ్ అవుతుందా లేక 1 month ఆపొద్దా? అంటే ఎంత అమౌంట్ పే చేయాలి? 6th month పే చేయలేదు కదా, సో మేము కట్టలేని 6th month కుదరదు, మాకు ఒక 2-3 months మాకు బాగలేదు ఫినాన్షియల్ సిచ్యువేషన్ అని అంటారు. సో ఆ 3 months ఆగిన తర్వాత 6th month పేమెంట్ ఒక్కటే కట్టాలా? అది విత్ పెనాల్టీ తోటి ఆ 1 month తీసుకుంటాం. ఓకే, సో ఆ 1 month కట్టలేనందుకు ఎన్ని మంత్స్ కట్టారో ఆ పెనాల్టీ ప్లస్ ఆ మంత్ది అంటే చార్జెస్, అంటే పెనాల్టీ చార్జెస్ పడతాయి విత్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో అంత. అడిషనల్ అమౌంట్ అలా తీసుకుంటాం అనమాట. ఎందుకు అని అంటే కస్టమర్ ఇప్పుడు ఒకవేళ డెత్ అయింది అనుకో, ఆ సిచ్యువేషన్లో పోయి మనం అడగలేము, అంటే మనం కూడా సిచ్యువేషన్ చెక్ చేసుకోవాలి కాబట్టి దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా మనకి ప్రొవైడ్ చేస్తే, ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకో, కస్టమర్ హాస్పిటల్లో ఉన్నాడు, ఇప్పుడు వర్క్కి వెళ్ళలేని పొజిషన్, ఎందుకంటే వర్క్ చేస్తేనే కస్టమర్కి శాలరీ. సో అలా ఉన్నప్పుడు మనం మెడికల్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రొవైడ్ చేస్తే మనం ఎక్స్క్యూజ్ చేస్తాం. ఎందుకంటే కస్టమర్స్కి ఎక్కువ మనం ఇన్సూరెన్స్ పెట్టిస్తాం కాబట్టి, సో అందులో ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి యాడ్ చేసేసుకుంటాం. ఓకే, సో ఎన్ని లోన్స్ తీసుకోవాలన్నా మాత్రము సో ఖచ్చితంగా సిబిల్ అయితే చెక్ చేస్తాం. సిబిల్ కరెక్ట్ గా ఉంటేనే ఆ పర్సన్ తీసుకోవడానికి వ్యాలిడ్ అవుతారు, లేదంటే ఇన్వాలిడే. ఒకవేళ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే కస్టమర్స్ గ్యారెంటర్ గా ఉంటారు, ఇప్పుడు కజిన్స్ కి గానీ షూరిటీ అలా షూరిటీ ఇవ్వడం వల్ల కూడా సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకు అనంటే షూరిటీ కూడా ఎవరికి ఇవ్వకూడదు, బాగా ఆలోచించి ఆ పర్సన్ జెన్యూనా కాదా, కడతాడా లేదా అని అన్నప్పుడే ఇవ్వాలి. ఎందుకు అనంటే అది మన సిబిల్ కాబట్టి ఇద్దరికి షూరిటీ పెట్టినప్పుడు ఇద్దరు కేవైసీ డాక్యుమెంట్స్ అప్లోడ్ అవుతాయి, ఇద్దరు పే స్లిప్స్ అప్లోడ్ అవుతాయి. సో తీసుకున్న పర్సన్ కరెక్ట్ లేదంటే మన మీద పడుతుంది, మనకి సిబిల్ కూడా రిఫ్లెక్ట్ అవుతుంది మనం ఎవరికి షూరిటీ ఉన్నామో. అలా రిఫ్లెక్ట్ అయినప్పుడు మనము దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక్క డే టు పేమెంట్ లేట్ చేసినా మనకి అక్కడ ఆయనతో పాటు మనకు కూడా సిబిల్ అనేది డౌన్ అయిపోతుంది. ఓకే వ్యూవర్స్ చూసారు కదా, జాగ్రత్తగా ఉండండి. ఉమా గారు అయితే సిబిల్ గురించి చెప్తున్నారు. సో కొంతమంది ఫ్రెండ్స్ అని కజిన్స్ అని ఏమనుకుంటారో అనే ఒక థాట్తో సో పర్లేదులే ఏముంది ఒక సంతకమే కదా షూరిటీయే కదా అని చెప్పి మనం రాసేస్తూ ఉంటాం. సో అలా ఎప్పుడు చేయొద్దు, ఆ పర్సన్ కట్టగలుగుతాడా లేదా, కెపాసిటీ ఉందా లేదా, సో అది చూసుకోండి మెయిన్. ఒకవేళ తను కట్టకపోతే మీ సిబిల్ స్కోర్ పడిపోద్ది, మీ మీద పడుతుంది, మీరు కట్టాల్సి వస్తుంది ఆ పేమెంట్. సో అందుకని షూరిటీ ఇచ్చే ముందు మాత్రం ఆచితూచి అడగేయండి. సో ఆ అడుగు వేయండి నేను చెప్తున్నాను. సో జాగ్రత్త. సో షూరిటీ మాత్రం ఎవ్వరికి ఇవ్వద్దు దయచేసి. సో ఇంకా మీ ఇష్టం, నేను నా వంతు నేను చెప్పాల్సింది చెప్పాను. సో షూరిటీ అస్సలు మంచిది కాదంట, చెక్ చేసుకొని అప్పుడు మీరు షూరిటీ ఇవ్వాలా లేదా అన్నది ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అండి, మీ వల్ల నిజంగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలిసింది. కొంతమంది నిజంగా అరే నా ఫ్రెండే కదా, అరే మా చెల్లే కదా, మా బాబాయే కదా అని చెప్పి కొంతమంది షూరిటీ పడుతూ ఉంటారు. సో అలా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో అది మెయిన్లీ లోన్స్ రావట్లేదు అనడానికి కారణం అయితే షూరిటీ పెట్టుంటారు. సో చూసుకోండి ఒకసారి.
ఓకే, సో ఇలాంటి ఇష్యూస్ అయితే షూరిటీ వల్ల ఫేస్ చేస్తూ ఉంటారు. అది మళ్ళీ మనం చెక్ చేసినప్పుడు కస్టమర్తో మనం మాట్లాడతాం కదా, ఇలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి సిబిల్ అని అంటే అది మాది కాదండి, మేము షూరిటీ ఉన్నాం. మరి దానికి సంబంధించిన శాంక్షన్ లెటరు మీరు అది ఒకవేళ క్లోజ్ అయితే క్లోజర్ లెటర్ తీసుకురండి అని అంటే అది ఎప్పుడో ఉన్నాం మేము జమాన్లా, ఒక 5 years బ్యాక్ ఉన్నాం. ఇప్పుడు దానికి సంబంధించింది ఏం లేదు అని అంటే మన బ్యాంక్లో చేసినప్పుడు కంపల్సరీ క్రెడిట్ ప్రూఫ్ అడుగుతారు. ఇప్పుడు కొంతమంది షూరిటీ పెట్టేస్తారు, ఒక పర్సన్ పేమెంటే కట్టలేదు. అవును, సో ఈ షూరిటీ పెట్టిన పర్సన్ కూడా కట్టడు, ఎందుకంటే నేను ఎందుకు కడతా, నీకు హామీ ఇచ్చాను అంతవరకే నువ్వు కట్టుకుంటావు అన్న దానికి అని కొంతమంది షూరిటీ పెట్టేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకు కూడా షూరిటీ పెట్టినోడికి కూడా లోన్ కావాలి. సో అలాంటప్పుడు ఇతని సిబిల్ స్కోర్ తగ్గిపోద్ది. మరి అలాంటప్పుడు ఎలా అండి తను కూడా ఇప్పుడు పేమెంట్ చేపియాలి, అదే కదా జాగ్రత్త. ఆ పర్సన్ చేత ఇప్పుడు ఆ పర్సన్ చచ్చిపోయాడో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయాడో అప్పుడు ఆ షూరిటీ ఉన్న పర్సన్ ఏమైపోవాలి? దానికి మనం ఏం చేస్తామంటే సెటిల్డ్, ఇప్పుడు ఒకవేళ కస్టమర్ ఎక్స్పైర్ అయింది అనుకో ఆ లోన్ సెటిల్ చేసుకోవడం. వాళ్ళ పేరెంట్స్ కానీ లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ వైఫ్ ఇలా ఎవరుంటే వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి ఇంకా మా ఇప్పుడు లోన్ తీసుకున్న పర్సన్ ఎక్స్పైర్ అయిండు లేదు అనంటే కట్టలేని పొజిషన్లో ఉన్న సమ్ ఇష్యూ అని మనము బ్యాంకుకి వెళ్ళినాం అనుకో వీళ్ళు చెప్పిన రీజన్ బట్టి మనకు కొంచెం అమౌంట్ తగ్గడం జరుగుతుంది. దాన్ని సెటిల్ చేసుకోవడం అంటే ఇక్కడికి ఇక మేము కట్టలేము, ఈడి వరకు మేము ఇంత అమౌంట్ కడతాం, సో క్లోజ్ చేసేయండి, సెటిల్ చేసుకున్నాం అనుకో. సెటిల్ చేసిన తర్వాత కూడా సివిల్ స్కోర్ తగ్గుద్దేమో? అవునండి, కంపల్సరీ చూసారా ఎంత చల్లగా చెప్తున్నారు, తగ్గుద్దేమో తగ్గుతుందండి. ఎందుకు అని అంటే మన బ్యాంక్ వాళ్ళకి మన అంటే ఇంకా ఇవ్వాల్సిన అమౌంట్ ఎక్కువ ఉంటుంది, సో దానికి ఒక 50% ఇస్తున్నారనా? అంతే. అది మనము బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, ఈ కస్టమర్ పలానా కస్టమర్ కట్టలేడు వాళ్ళు సెటిల్ చేసుకున్నారని అంటే ఆర్బీఐ బ్యూరోకి పంపించేస్తారు. పంపించినప్పుడు అది ఒక్కసారి సెటిల్డ్ అని కనిపించింది అనుకో అది సెటిల్డే. ఇంకా అది ఎన్నిసార్లు మనము సిబిల్ ఎన్ని లోన్స్ తీసుకొని ఆ సెటిల్డే కనిపిస్తుంది మనకి సిబిల్లో. సో వ్యూవర్స్, ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తున్నాను, చిన్న టిప్ ఇప్పుడే వదిలేరు ఆవిడ. సో ఎవరైనా సెటిల్మెంట్ చేసుకుందాము ఇంత అమౌంట్ కట్టేయండి అన్నప్పుడు కట్టొద్దు, పూర్తి అమౌంట్ కట్టే సెటిల్మెంట్ చేసుకోండి. సగం సగం సెటిల్మెంట్ చేసుకున్నారు అంటే రేపు నిజంగా లోన్ తీసుకోవాలనుకున్నా మీకు దొరకదు. సో ఆల్రెడీ సగం అమౌంటే కట్టారు అని చెప్పి సిబిల్ స్కోర్ పడిపోద్దంట. సో దయచేసి అలా చేసుకోవద్దు. ఫుల్ పేమెంట్ అనేది డ్యూ బ్యాలెన్స్ ఉండకుండా చూసుకోండి, బెటర్. అంతేనా అండి? ఒకవేళ టోటల్ 100% కట్టేయాలి, 50-80% కడితే మాత్రం సిబిల్ తగ్గిపోతుంది. చూసారు కదా, ఓవర్ డ్యూ అనేది అందులోనే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీరు కట్టినా యూజ్ లేదు, సో సగం సెటిల్మెంట్ అయినట్టే లెక్క వస్తుంది. అంటే అసలు తీసుకున్నారు వడ్డీ లేదన్నట్టు. సో ఆ వడ్డీ కట్టకపోయినా మనకి మటాష్ అయిపోతుంది. సో జాగ్రత్త. ఇంకా మనకి దీనివల్ల ఇంకా కస్టమర్స్ ఇంకా మేము బాగా కడతాం కదా, ఒక్క లోనే కదా, దీన్ని డ్రాబ్యాక్ చేసుకొని మాకు ఎందుకు లోన్ ఇవ్వచ్చు కదా అని మనల్ని చాలా మంది కస్టమర్స్ అడుగుతారు. అది ఎప్పుడో జరిగింది, ఈ షూరిటీ వల్ల మేము చేయలేదు, మాకు తెలియక ఇచ్చినాము, మా రిలేటివ్స్ ఫ్యామిలీ ఇలాంటి ఇష్యూస్ కస్టమర్ మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంది అని అంటే ఒక 1 year కంపల్సరీ వాళ్ళతో పేమెంట్ చేపియాలి. ఒకవేళ మీలోనే ఏమైనా డ్రాబ్యాక్ అయింది అనుకో, మీ సిబిల్ ఏమైనా ఇష్యూ అయింది, సో ఎలా అయినా ఒక 1 year పేమెంట్ కంపల్సరీ చేయాలి. సో ఆ అమౌంట్నే 1 year కంప్లీట్గా కట్టాలి. కంప్లీట్గా బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటా ఇన్ టైంలో ఈఎంఐ పేమెంట్ చేశారే అనుకో కస్టమర్ సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో సెకండ్ ఆప్షన్ కూడా ఇచ్చారండి మీ అందరికీ. సో ఒకవేళ ఫస్ట్ టైం తీసుకున్నటువంటి లోన్ పే చేయకుండా ఉంటే మాత్రము సో మళ్ళీ దాన్ని వడ్డీ కడుతూ ఉండాలంట, 1 year కట్టాలంట, అప్పుడే మీ సిబిల్ స్కోర్ అనేది పెరుగుతుంది. సో లేదంటే ఇంకా మీ ఇష్టం. ఓకే, అలా అంటే ఇప్పుడు వడ్డీ అనేది సెటిల్ చేసుకున్నా కానీ ఇంకా ఏ ఇష్యూ అయినా అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు యాక్సిడెంట్, ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయింది అప్పుడు మేము కట్టలేదు, అప్పుడు మనం ఏం చేయాలి, ఎందుకంటే డాక్యుమెంట్స్ అడ్మిట్ చేశారు, సో అలా అని మనం ఎడిట్ చేయలేం. సో ఆ డ్రాబ్యాక్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఆ డ్రాబ్యాక్ని అలానే ఉంచుకొని అలానే కంటిన్యూస్గా చేస్తూ ఉంటే సిబిల్ స్కోర్ అనేది ఎక్కడ డౌన్ఫాల్ అవ్వదు. మనం రీసెంట్గా మనం ఏం చెక్ చేస్తాము సిబిల్ అంటే 1 year కానీ 6 months కానీ, అంటే ఇప్పుడు అప్పుడెప్పుడో 2024లో అయింది, 23లో అయింది, ఓకే లిమిట్ అక్కడికి వదిలేసినాం అనుకో. ఇప్పుడు ప్రజెంట్ లోన్ కావాలన్నాం అనుకో, ఈ 1 yearలో ఎంత పేమెంట్ చేసిండు, రెగ్యులర్గా ఉందా లేదా, పాత బాకీలన్నీ కడితేనే కొత్త బాకీ ఇస్తామంటారు. అట్లేం ఉండదు. ఎందుకనంటే అది ఎట్లా పేమెంట్ కస్టమర్ చేస్తారు, జరిగిన డ్రాబ్యాక్ని మనం ఏం ఎడిట్ చేయలేం.
కాకపోతే సో ఆ 3 months కట్టకపోయినా ఆ పెనాల్టీ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇంకా ఎన్ని మంత్స్ ఉన్నాయి అక్కడ నుంచి కంటిన్యూ చేసుకుంటే సో అలాగా 1 year అయినా పడుతుంది, 8 months పడుతుంది. సో అది కట్టుకుంటే గానీ మీరు డబ్బులు ఇవ్వను అంటారు, అంతే కదా. సో ఇదండి మ్యాటర్. అయితే తెలిసిపోయింది కదా సిబిల్ స్కోర్. సో జాగ్రత్తగా ఉండండి, ఎవరికి షూరిటీ ఇవ్వద్దు. అండ్ ఎవరైనా సెటిల్మెంట్ అని చెప్పి పేమెంట్ చేసేసుకోండి బెటర్ అని అంటారు. సో అలాంటి ఆప్షన్స్కి వెళ్ళొద్దు, పూర్తిగా కట్టేస్తేనే మీకు నెక్స్ట్ లోన్ తీసుకోవడానికి యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సిబిల్ స్కోర్ గురించి, ఎలా పెంచుకోవాలి. సో చాలా మంది కొన్ని యాప్స్ యూస్ చేస్తున్నారు, అది మంచిది కాదు. సో డైరెక్ట్లీ మీ దగ్గరకు వచ్చి అది ఏమున్నాయో ఆ ఇంట్రెస్ట్లు కట్టేసుకుంటే సరిపోద్ది. సో మళ్ళీ ఇయర్లు పెంచుకోవడము ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం కదండి. అంటే మల్టిపుల్ లాగిన్స్ కూడా చేయొద్దండి, మేజర్ ఇష్యూ కూడా. ఓకే, మళ్ళీ కొత్త బ్యాంకుల్లో అకౌంట్లు తీసి మళ్ళీ నాకు కొత్తగా లోన్ కావాలని కూడా ట్రై చేయొద్దు, సిబిల్లో దొరికిపోతారు. సో జాగ్రత్త. థ్యాంక్ యూ అండి, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. చూసారు కదండి, సిబిల్ స్కోర్లో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సో వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి లేదా కమెంట్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.